నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకున్న ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. టీటీడీ నిధులతో చేపట్టనున్న 35.19 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు. మహిళా అభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె సేవలు చిరస్మరణీయమని కొనియాడిన నేతలు. దేవాలయాల పరిరక్షణ పేరుతో ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం చేతల్లో పూర్తిగా విఫలమైంది. మండిపడ్డ టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు కొండగట్టు ఆంజనేయ స్వామిపై ఉన్న అంచంచల భక్తిని మరోసారి చాటుకున్నారు. తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న ఈ ప్రముఖ పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో జరిగిన ఓ పెను ప్రమాదం నుండి తనను కొండగట్టు ఆంజనేయ కాపాడారని, ఇది తనకు పునర్జన్మ లాంటిదని భావోద్వేగంగా వ్యాఖ్యానించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రాంతంలోనే తాను హైటెన్షన్ విద్యుత్ తీగల ప్రమాదం నుండి అద్భుతంగా బయటపడ్డానని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆ స్వామి ఆశీస్సులతోనే తాను ప్రాణాలతో ఉన్నానని, అందుకే కొండగట్టు తనకు పునర్జన్మనిచ్చిందని బలంగా నమ్ముతానని తెలియజేస్తారు. ఈ పర్యటనలో భాగంగా టీటీడీ నిధులతో చేపట్టనున్న 35.19 కోట్ల అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ నిధులతో 96 గదులతో కూడిన విశాలమైన సత్రం, దీక్షా విరమణ కోసం ఒకేసారి 2000 మంది భక్తులు కూర్చునేలా ఆధునిక మండపం నిర్మించనున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, టీటీడీ చైర్మన్ సహకారంతో ఈ పనులు సాధ్యమయ్యాయని ఆయన వివరించారు. ప్రముఖులు కోరుకున్నారు, మాకు ఇక్కడ దీక్షా విరమణకి సత్రం, మనకి ఏదైనా చౌల్ట్రీ ఏదైనా కావాలి, దీనికి ఏదైనా చేయమంటే నేను ఆ రోజు విన్నాను. కానీ అదృష్టవశాత్తు స్వామివారి కటాక్షం ఆశీస్సులు, అక్కడ కూటమి ప్రభుత్వం రావటం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కలిసి పనిచేయటం, గౌరవ ప్రధానమంత్రి మోదీ గారి సహకారం, మేమందరం కలిసి పనిచేయటం, అంటే ఇంతమంది కలిసిన ఆశీస్సులు మేము ఏ విధంగా రుణం తీర్చుకోవాలని అనడానికి ఈ రోజున మనం ఈ కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి ప్రత్యేకించి సహకరించిన టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకులు, మనకి మహేందర్ రెడ్డి గారు కానీ, యాదాద్రి ఆర్కిటెక్ట్ బోరుగాపు ఆనంద్ సాయి గారికి కానీ, ప్రతి టీటీడీ బోర్డు సభ్యులకి, వీళ్ళందరూ కలిసి గట్టిగా కృషి చేసి టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి దృష్టికి తీసుకుపోయారు. సో వీళ్ళందరూ కూర్చొని సమిష్టిగా చాలా పెద్ద మనసుతోటి, ఎందుకంటే కొన్నిసార్లు బ్యూరోక్రాటిక్ ప్రాసెస్లో అందరికీ మనసు ఉంటుంది కానీ చేయడానికి ఆ పనులు నడవు. నేను ఇది స్వామివారి ఆజ్ఞ, స్వామివారి ఇది వారు కోరుకున్నది భక్తుల కోసం అనుకున్న ఒక బలమైన సంకల్పంతో నేను ముందుకు పట్టుకెళ్ళినప్పటికీ కూడా చాలా పెద్ద మనసుతోటి బోర్డులో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారి అధ్యక్షతన దీన్ని ఆమోదం చేయటం చాలా వారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దీనికి సహకారం తెలిపిన ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారికి, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య గారికి, టీటీడీ జేఈఓ శ్రీ వీరబ్రహ్మం గారికి, టీటీడీ ప్రధాన ఇంజనీర్ శ్రీ సత్యనారాయణ గారికి పేరు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి మేడం శ్రీమతి శైలజ రామయ్యర్, రెవెన్యూ ఎండోమెంట్స్, హ్యాండ్లూమ్, టెక్స్టైల్, హ్యాండీక్రాఫ్ట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. కలెక్టర్ అండ్ జిల్లా మేజిస్ట్రేట్ జగిత్యాల శ్రీ సత్యప్రసాద్ గారికి, తెలంగాణ దేవాదాయ విభాగం కమిషనర్ శ్రీ ఎస్ హరీష్ గారికి, అసలు దీనికి సంబంధించి ధార్మిక్ అడ్వైజర్, మన తెలంగాణ ప్రభుత్వానికి ధార్మిక్ అడ్వైజర్ శ్రీ గోవింద్ హరి గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వారు తెలియజేసిన విషయం మీకు చేసిన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా కొండగట్టుకు సంబంధించి మాస్టర్ ప్లాన్ చేస్తుంది. దీనికి ఈ రోజున మీరు శ్రీకారం చుట్టారని నాకు చెప్తా ఉంటే నాకు చాలా ఆనందపడింది. ఎందుకంటే ఇది ఆంజనేయ స్వామి ఒకరి సొత్తు కాదు, అది ఒక ప్రాంతపు సొత్తు కాదు, అది విశ్వంతర్యమైన యూనివర్సల్ గాడ్. సో అలాంటి స్వామివారికి సేవ చేసుకునే భాగ్యంలో భాగంగా మాకు ఈ భాగ్యం కలగటం చాలా ఆనందంగా ఉంది. అడ్డూరి లక్ష్మణ్ కుమార్ గారు ప్రత్యేకంగా చెప్తా, దీనికి గిరి ప్రదక్షిణ లాంటి ఉంటే బాగుంటుంది, మీరందరూ పూనుకుంటే బాగుంటుంది అనుకుంటే
నేను ఇది రామసేవ, ఇది అలాగే ఇది బజరంగ బలి సేవ, ఇది దీనికి నా వంతు కృషిని ఖచ్చితంగా చేస్తాను. నేను కోరుకుంటుంది కూడా అందరితోటి డబ్బులు ఒక్కటే ప్రధానం కాదని. నేను అందరూ సమిష్టిగా బజరంగ బలి భక్తులు రామ భక్తులు కోరుకుంటే జరగంది రామకార్యానికి అడ్డే ఉండదు. అలాంటి రామకార్యాన్ని ముందుకు తీసుకెళ్ళి బజరంగ బలి హనుమాన్జీకి అసలు ఏది అడ్డు ఉండదు. అలాంటి కార్యక్రమానికి గిరి ప్రదక్షిణకి నిజంగా చేద్దామంటే ఆ గిరి ప్రదక్షిణ శక్తి అలాంటిదంటే కొండగట్టు స్థానం ఇది తెలంగాణ రక్షణకి దేశ రక్షణ కూడా పనిచేసేంత గొప్ప గిరి ప్రదక్షిణ అవుతుంది. అందుకని దానికి నా వంతు మనీ ఎలాగ చేస్తాను భవిష్యత్తులో ఎంత ఒక బడ్జెట్ వస్తే నా కరసేవ చేయాలని కోరుకుంటాను. మీరు మీ గిరి ప్రదక్షిణకి మీరు రోడ్డు మొదలు పెట్టండి, నేను నా కరసేవ కూడా చేస్తాను. మేమందరం వచ్చి ఇక్కడ వేదిక పైన ఉన్న జనసేన పార్టీ నాయకులందరూ కూడా ప్రత్యేకించి దీనికి మన హనుమాన్ భక్తులు కానీ మంత్రివర్యులు ఎమ్మెల్యే మన ఎమ్మెల్యేస్ అందరం కూడా మేమందరం మనస్ఫూర్తిగా దీనికి మేము కరసేవ చేస్తాం. ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయంలో దీక్షలు విరమించిన భక్తులు నేరుగా తిరుమలకు వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవటం చాలా ఆనవాయితీగా వస్తుంది. సో దానికి ఆ రోజున అర్చక స్వాములందరూ అడిగారు. సో హనుమాన్ జయంతి సందర్భంలో దాదాపు 2 లక్షల నుంచి 5 లక్షల మంది స్వామిని దర్శించుకుంటారు. ఎవరైనా భక్తులు ఇక్కడ రాత్రులు బస చేయాలంటే సత్ర సౌకర్యాలు లేవు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని టీటీడీ సహకారంతో ఈ 96 గదుల సత్రాన్ని కూడా ఈ రోజున శ్రీకారం చుట్టాం. కొండగట్టు లాంటి క్షేత్రాలు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమం మరింత విస్తృతంగా చేపట్టాల్సిన అవసరం ఉంది. అందుకు సనాతన ధర్మాన్ని అనుసరించే ప్రతి ఒక్కరి సహకారం అవసరం. భారతదేశపు తొలి మహిళా గురువు మహనీయ సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జీవితం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని వైసీపీ నేతలు కొనియాడారు. మహిళా అభ్యుదయం, మహిళా సాధికారత సాధనలో ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని వారు పేర్కొన్నారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు మలసాని మనోహర్ రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, పలు పార్టీ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆదర్శం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అందరూ చదువుకోవాలి, మరీ ముఖ్యంగా మహిళలందరూ కూడా వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి. మహిళా సాధికారత కోసం పాటుపడినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాత్రమే అని చెప్పిన కూడా ఈరోజు మనం గర్వంగా చెప్పగలం. అలాగే ఆవిడ ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఆ రాష్ట్రంలో సర్వీస్ చేయాలని చెప్పని అందరికీ సేవ అందిస్తూ దాంట్లో ప్రమాద బారిన పడి ఆవిడ మరణించడం జరిగింది. ఆవిడ మరణించినప్పటికీ కూడా ఆవిడ సిద్ధాంతాలు కానీ అనుకున్న కార్యక్రమాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లాంటి జగన్మోహన్ రెడ్డి గారి లాంటి నాయకుల యొక్క ప్రభుత్వాల్లో పార్టీలో ముందుకు సాగుతూనే ఉన్నాయి అని చెప్పిన గర్వంగా చెప్పగలం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అక్షర భాగంలోనే కాదు విద్యలో కూడా అగ్రభాగాన ఉన్నటువంటి రాష్ట్రంగా గత 5 సంవత్సరాల్లో దాదాపుగా 75,000 కోట్ల రూపాయలు నిధులు విద్య కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం. అంటే ఆ రోజు ఆవిడ 1831లో జన్మించి ఒక 17 సంవత్సరాలకే విద్యాదానం చేయాలి, అందరూ చదువుకోవాలని ఆ రోజున ఆలోచన చేసినటువంటిది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మూల సిద్ధాంతంగా మారి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో అందరూ చదువుకోవడానికి దోహదపడింది అని చెప్పిన సందర్భంగా మనం చేసుకుంటూ ఆవిడ యొక్క ఆలోచన విధానం, ఆవిడ ముందు చూపు మనందరికీ కూడా ఎప్పటికీ కూడా ఆదర్శం అని చెప్పని తెలియజేసుకుంటూ ఆవిడ బాటలో మనం పయనించాలి, నడవాలి అని చెప్పని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జయంతిని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పార్టీ కూడా కార్యక్రమాన్ని చూస్తున్నప్పుడు వారికి మరణం ఉండదు. అందుకే మహాత్ములకి మరణం ఉండదని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఆ మహాత్ముల జాబితాలో జ్యోతిరావు ఫులే గాని, వారి సతీమణి సావిత్రిబాయి ఫులే గాని ముందు వరుస
ఉంటారన్న అంశాన్ని ఈ సందర్భంగా గర్వంగా మనం అందరం కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం రాకముందే సావిత్రిబాయి పూలే పెద్దగా చదువుకోవాలి. ఆ రోజు వాస్తవానికి నిరక్షరాస్యులుగా ఉన్నప్పటికీ వివాహం జరిగిన తర్వాత జ్యోతిరావు పూలేని తన తొలి గురువుగా ఎంచుకొని ఉపాధ్యాయ శిక్షణ పొంది ఆ తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారిగా మహిళలకు సంబంధించి విద్యాలయాలను నెలకొల్పి సమాజాభివృద్ధిలో మహిళలు కూడా కీలకమైనటువంటి పాత్ర పోషించాలని ఆ రోజు చెప్పినటువంటి మహాత్మురాలు శ్రీ సావిత్రిబాయి పూలే. ఎన్నో అవమానాలు, ఎన్నో అడ్డంకులు. ఎందుకంటే ఆ రోజు దేశంలో తిరుపతిలోని ప్రసిద్ధ శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో తీవ్ర కలకలం రేగింది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఆలయ గోపురం ఎక్కడంతో భక్తులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన కట్టాడి తిరుపతి అనే వ్యక్తి ఈ ఘటనకు పాల్పడ్డాడు. శనివారం తెల్లవారుజామున అతను భద్రతా సిబ్బంది కళ్లుగప్పి సుమారు 100 అడుగుల ఎత్తు ఉన్న ఆలయ గాలి గోపురం పైకి చేరుకున్నాడు. గంటకు పైగా అక్కడే ఉండిపోయాడు. సమాచారం అందుకున్న ఆలయ అధికారులు, పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సహాయంతో అతన్ని సురక్షితంగా కిందకి దించారు. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ కోసం పోలీస్ స్టేషన్కు తరలించారు. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి తిరుపతి గోవిందరాజస్వామి ఆలయ మహాగోపురం పైకి ఎక్కి వీరంగం చేసిన ఘటనపై వైసీపీ అధికార ప్రతినిధి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆయన స్పందిస్తూ ఓ వీడియోను మీడియాకు విడుదల చేశారు. చంద్రబాబు పాలనలో తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిసిపోయిందని వ్యాఖ్యానించారు. వీవీఐపీల సేవలో టీటీడీ తరిస్తోందని, ఆలయ ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం పాలక మండలికి లేదని ఆరోపించారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేతృత్వంలో పాలన పూర్తిగా గాడి తప్పిందని దుయ్యబట్టారు. మరొక ఘోర అపచారం జరిగిపోయింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టను ఇనుముడింపజేస్తాము, తిరుమల క్షేత్ర పవిత్రతను కాపాడుతాము, దేవాలయాల పరిరక్షణకే నడుం బిగిస్తాము అని ప్రగల్భాలు పలికినటువంటి చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ 1.5 సంవత్సరాల కాలంగా తిరుమల ఆలయ ప్రతిష్ట పూర్తిగా మంటగలిపే విధంగా వాళ్ల చర్యలన్నీ కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎంతసేపు మేమేదో గొప్పలు చేశాము అని చెప్పుకొని భజంత్రీలు చేయించుకుంటూ ఉండటమే తప్ప ఆలయ ప్రతిష్టకు గాని, ఆధ్యాత్మిక పరిరక్షణకు గాని, ధర్మాన్ని కాపాడాలన్న ఉద్దేశం గాని ఏమాత్రం కూడా లేకుండా వీవీఐపీల సేవలో తరిస్తున్నటువంటి బీఆర్ నాయుడు గారి నేతృత్వంలో తిరుమల ఆలయం మరింతగా పాలన గాడి తప్పింది. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి అగ్రజునిగా పూజలు అందుకుంటున్నటువంటి టీటీడీ ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్లి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. మట్ల మహారాజుల కాలంలో నిర్మించినటువంటి రాజగోపురం, తిరుపతి పుణ్యక్షేత్రానికే అది ఒక ఐకానిక్ గోపురంగా ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి రాజగోపురం మీద ఒక తాగుబోతు ఈ రకంగా పైకెక్కి, అందులోనూ ఆ తాగుబోతు పవనానంద స్వాముల వారి వీరాభిమానాన్ని కూడా తెలుస్తోంది. ఎక్కడికి పోతున్నాం? ఇంత దారుణాలు వరుసబెట్టి కొండ మీద మద్యం దొరుకుతోంది, కొండ మీద మాంసం దొరుకుతోంది, మాంసభక్షణ జరుగుతోంది, ఆలయాలలో తొక్కిసలాటలు జరుగుతున్నాయి. విపరీతంగా భక్తులందరినీ కూడా భయపెట్టేసి వైకుంఠ ఏకాదశికి వస్తే
మిమ్మల్ని మేము చూసుకోలేము అన్నంతగా చెప్పటం మూలంగా మొదటి రోజున రద్దీ ఎంత తగ్గిపోయిందో దాన్ని చాలా గొప్పగా మేము ఆలయ నిర్వహణ అత్యద్భుతంగా నిర్వహించినాము అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఆలయానికి భక్తులు తక్కువగా వచ్చినారు ఆ రోజున అన్నటువంటి దాని మీద సమీక్ష చేసేటువంటి పరిస్థితి లేదు. కేవలం బిఆర్ నాయుడు గారికి టీవీకి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేటువంటి ఆ అడ్వర్టైజ్మెంట్ల వ్యాపారస్తులకి విఐపి దర్శనాల సేవలో బిఆర్ నాయుడు తరిస్తున్నాడు అని మాకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. బిఆర్ నాయుడు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి దర్శనాలు బయటికి రావాలా? బిఆర్ నాయుడుతో పాటు బిఆర్ నాయుడుకు భజన చేసేటువంటి బోర్డు సభ్యులు, మిగతా బోర్డు సభ్యులు ఎవరెవరు ఎన్ని రకాలుగా ఎంతమందికి దర్శనాలు చేయిస్తున్నారు అన్నటువంటిది ఎవ్రీడే టీటీడీ ప్రకటించేటువంటి సాహసం చెయ్యాలా? ఆ రోజునే అసలు వీళ్ళు సరిగ్గా ప్రవర్తిస్తున్నారా లేదా అన్నటువంటి విషయం మరోవైపున తెలుస్తుంది. భక్తుల గోడులు పట్టించుకోవటం పూర్తిగా మానివేశారు. ఆలయాల పరిరక్షణ గురించి పట్టించుకోవటం మరో రకంగా పూర్తిగా నిర్లక్ష్యం చేసినారు. ప్రైవేటు ఆలయాలను వెంకటేశ్వర స్వామి ఆలయాలుగా, అనుబంధ ఆలయాలుగా తీసుకునేటువంటి యనమల రామకృష్ణుడు ఊరికి సంబంధించినటువంటి ఆలయాన్ని ఇప్పటి వరకు ఏ రోజున లేదు. ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులు కట్టినటువంటి ఆలయాలను టీటీడీ తీసుకోవటం అన్నది ఏ రోజు కూడా జరగల. మొట్టమొదటిసారిగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు గారి నేతృత్వంలోని పాలనలో తునిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక గుడిని ఈ రకంగా టీటీడీ తీసుకోవటం అన్నది మరింత దారుణమైనటువంటి విషయం. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.